నమస్తే అండి. నమస్తే అండి. ఎన్నికలు అయ్యాక కూడా పథకాలు రిలీజ్ చేయడం ఎలా ఉంది మీకు? నమస్తే అండి. నేను లింగంపేట ఎక్స్ సర్పంచ్‌ని, ఎక్స్ ఎంపీటీసీని చేశానండి వైసీపీలోని. హ్మ్. 20 సంవత్సరాల పైన కార్యకర్తనండి నేను. హ్మ్. ఎన్ని ఎన్నికలు అయిన తర్వాత అండి, హ్మ్. ఎన్నికల ముందు, ఎన్నికలు అయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో హ్మ్. ప్రజలు మంచి లబ్ధి పొందారు. హ్మ్. ప్రతి ప్రజలకు, ప్రతి పేదవాడికి మంచి జరిగింది. హ్మ్. అలా పేదవాడికి జరిగిన వల్ల జగన్మోహన్ రెడ్డి మర్చిపోకుండా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎంగా హ్మ్. చేస్తారండి. చేయడానికి అందరూ కూడా లోకాల్హంగా గ్రామాల్లో ఎక్కువ వైసీపీ ఉందండి. హ్మ్. ఓకే. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా పోలింగ్ జరిగింది కదా, ఏ పార్టీకి అనుకూలంగా ఉంది అనుకుంటున్నారు? వైసీపీకి అండి ఎక్కువ. హ్మ్. మొత్తం మా పంచాయతీ మొత్తం మెజార్టీ వస్తుందండి వైసీపీ. హ్మ్. ఎప్పుడు కూడా మా పంచాయతీ వైసీపీ హ్మ్. వైసీపీ వస్తుందండి. ఎందుకమ్మా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు అటువంటివి అండి. పేదోడికి పక్కా పేదోడికి అన్ని జరిగాయి. హ్మ్. నాకు మా పాప విద్యా దీవెన ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యా దీవెన అందిందండి. మా ఆయనకి రైతు భరోసా అందింది. హ్మ్. తర్వాత మధ్యలో ఉన్నవాళ్ళు పిల్లలు అదే ఉన్న పిల్లలకేటి స్కూల్ ఏటి అన్నీ బాగా జరిగాయి. హ్మ్. జరగడం వల్ల మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎంగా చూద్దాం అనుకుంటున్నాం. ఓకే. అలాగే మరి జగన్ మళ్ళీ సీఎం అవుతాడని వైసీపీ వాళ్ళు, చంద్రబాబు సీఎం అవుతాడని టీడీపీ వాళ్ళు అనుకుంటున్నారు. ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? అంటారండి అందరూను. చంద్రబాబు సీఎం అంటారు. 10 మందిని ఏకం వేసుకొచ్చి ఏదో వేణుగుల గుంపు కింద వచ్చినట్టు 10 మందిని ఏకం వేసుకొచ్చి ఒకరిని కొట్టడానికి రెడీ అవుతారు. హ్మ్. కానీ ఆ కొట్టు కూడా బలవంతం కదండి. రాజు తలుచుకుంటే దెబ్బలు కోరిపెట్టండి. హ్మ్. మా జగన్మోహన్ రాజు అండి ఇప్పుడు. హ్మ్. ఓకే. ఇక చూస్తే జగన్ పాలన మంచి జరిగిందా, చంద్రబాబు పాలన మంచి జరిగిందా? జగన్మోహన్లోనే పాలన మంచి జరిగిందండి. హ్మ్. చంద్రబాబు నాయుడు ఏం చేశాడండి? హ్మ్. ఏకంగా అలా పసుపు కుంకుమని ఆడవాళ్ళని బ్యాండ్ బ్యాగులు వేయించి రోడ్డుని తిప్పి బ్యాంకులను తిప్పి నానా గత్త చేశాడండి. ఉదిత్ తుఫాన్లో బోల్డ్ అమౌంట్ వచ్చిందండి. సినియాటర్లు వాళ్ళు బోల్డ్ డొనేషన్ చేశారు. వాళ్ళకి తెలదండి సినియాటర్లకి బోల్డ్ మంది ఇచ్చారు. అదంతా ఏం చేశాడంటే చంద్రబాబు నాయుడు హ్మ్. వైజాగ్లో పడిపోయిన చెట్లు తీసి అవి చేశాడండి. హ్మ్. ఏ పేదవాడికన్నా ఏమన్నా ఒక ఉల్లిపాయ కానీ, ఒక బియ్యం కానీ, ఒక కేజీ బియ్యం కొనుక్కోమని కానీ ఏమైనా చేసి సహాయం చేశాడండి. హ్మ్. అలా మాకు జగన్మోహన్ రెడ్డి కరోనాలో ఎంత పెట్టాడండి, ఎంత చూసాడండి. నిజంగా పేదోడు హ్మ్. తిన్నాడండి. ఆ పేదోడు మర్చిపోడండి. ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి సీఎం చేస్తారు. ఓకే. ఫైనల్గా మరో 2 వారాల్లో కౌంటింగ్ జరగనుంది. ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది? ప్రజా తీర్పు పక్కా వైసీపీ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేస్తారండి. ప్రజా తీర్పు ఇదిగా ఉంటుందండి. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.